హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దొండకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ వరకు 2 or 3 టేబుల్ స్పూన్ మనం ఎన్ని దొండకాయలు తీసుకున్నామో అన్ని వాటికి సరిపడా నూనెనైతే తీసుకోవాలి. నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను, 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. అందుకని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేడయ్యాక 1/2 చెంచా మెంతులు, 1/2 చెంచా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడినాక తర్వాతకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు 2 కలిపి వేసుకోవాలి. కలుపుకొని వేసుకున్నాక ఒక్కసారి మనము వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక వీటిని 1 నిమిషం 2 నిమిషాల పాటు వీటిని ఉడకనేస్తే సరిపోతుంది. ఉల్లిగడ్డ ఇలా ఉడికినాక ఇందులో 2 లేదా 3 రెమ్మలు కరివేపాకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. దొండకాయ కూరలో కరివేపాకు అనేది చాలా బాగుంటుందండి, రుచిని బాగా తెస్తుంది కరివేపాకు. ఇలా కరివేపాకు చిటపటలు ఆడిన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి వాసన వస్తున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలండి. తర్వాతకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నూనెలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. నేను చూపెట్టిన విధంగా చేయండి. దొండకాయ కూర మీ ఇంట్లో ఆహా అద్భుతం అనే మాట వింటారు. మీ చెవులతో ఆహా అద్భుతం, ఎంత బాగుంది, చూస్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతూనే ఉంటుంది, అంత బాగుంటుంది. ఓకేనా? ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక దొండకాయలు ఇలా నూనెలో బాగా ఉడకాలండి, బాగా వేగాలి. వేగితేనే మనకు రుచి అనేది చాలా బాగుంటుంది. తర్వాతకి అడుగు అస్సలు మాడనీయకూడదండి. మాడిపోకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ దొండకాయలను అయితే బాగా నూనెలో వేయించుకోవాలి. ఇలా దొండకాయలు బాగా ఉడికాక ఇందులో మనము 1/2 కిలో టమాటా అని చెప్పాను కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనము గిన్నె అనేది అడుగు మాడకుండా కలుపుకుంటే మనకు రుచి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇంకా టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉండేటట్టు ఉడికించుకోవాలి. 5 నిమిషాలలో మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూనే ఉండాలి. నాన్ స్టాప్గా కలపడంలోనే ఉంటుంది, అసలు మాడకుండా. ముక్క అనేది మనకు దొండకాయలు అనేది బాగా ఉడికి టమాటా కూడా బాగా ఉడుకుతుంది. అలా టమాటా బాగా ఉడికినాక రుచికి సరిపడు కారపొడి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఈ కారాన్ని బాగా వేగనీయాలండి. చూడండి, నేను 2 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కారాన్ని అయితే బాగా ఉడికించుకున్నాను. ఇలా ఉడికాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. అడుగు అస్సలు మాడొద్దు. అడుగు మాడితే కూర చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అడుగు అస్సలు మాడకుండా చూసుకోవాలి. ఇలా మనకు కారం బాగా ఉడికినాక ఒక 1/2 గ్లాసు వాటర్ అయితే పోసుకున్నాను. అంటే 2 టీ గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా మనకు కర్రీ అనేది ఇంత లూజ్ ఉంటే సరిపోతుంది. దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ టమాటా కూర అయితే రెడీ అయిందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, టిఫిన్లోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై.